హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ప్రియా క్రేజీ టాక్స్. ఈరోజు ఈ వీడియోలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగిన 3 ప్రశ్నల గురించి తెలుసుకుందాము. మీలో మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన హిందూ సాంప్రదాయంలో ఉన్న అనేక పూజా విధానాలతో పాటుగా మరిన్ని సమాచారపరమైన వీడియోల గురించి కూడా తెలుసుకోవచ్చు. ఎటువంటి స్త్రీ అతి చిన్న వయసులోనే విధవ అవుతుంది? ఏ స్త్రీ ఎప్పుడూ కూడా జీవితంలో సుఖాలను అనేదే అసలు అనుభవించదు? ఎటువంటి వాటిని భర్తకు భార్య ఇవ్వకూడదు అనేవి పార్వతీదేవి యొక్క 3 ప్రశ్నలు. ఒకసారి పరమేశ్వరుడు కైలాస పర్వతం మీద కూర్చుని ఉన్నాడు. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుని వద్దకు వచ్చి ఇలా అంటుంది: నేను మిమ్మల్ని కలవడానికి వస్తూ ఉంటే నా దృష్టి భూలోకం మీద పడింది స్వామి. ఒక గ్రామంలో 3 స్త్రీలు ఉండేవారు. వారు 3 కూడా మంచి స్నేహితులు. అందులో 2 స్త్రీలు విధవలు అయ్యి దుఃఖభరితమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఒక స్త్రీ మాత్రం తన భర్తతో చాలా సంతోషంగా జీవిస్తూ ఉంది. ఇలా ఆ 3 నా కంటపడ్డారు అని పార్వతీదేవి పరమేశ్వరునితో అంటుంది. నాకు అర్థం కావటం లేదు స్వామి. అందువల్ల నా మనసులో ఈ 3 ప్రశ్నలు ఉన్నాయి. మీరు నా మనసులో మెదులుతున్న ఈ 3 ప్రశ్నలకు సమాధానాలను చెప్పి నా మనసుని శాంతపరచండి స్వామిని ఆ పరమేశ్వరుణ్ణి అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్పిన మాటలు విని ఏమిటి ఆ ప్రశ్నలు అని అడుగుతారు. వీటికి సమాధానం చెప్పి నీ మనసును పూర్తిగా శాంతపరుస్తాను అని అంటారు. అప్పుడు పార్వతీదేవి తన 3 ప్రశ్నలను అడుగుతుంది. ఆ ప్రశ్నలు విన్న పరమేశ్వరుడు ఒక చిన్న కథ ద్వారా నీకు ప్రశ్నలకు సమాధానం తెలియచేస్తాను అని అంటారు. స్వామి, మీరు కథను ప్రారంభించండి. మీరు ఎప్పటి వరకు అయితే కథను చెబుతూ ఉంటారో అప్పటి వరకు ఇక్కడే నా మనసు లగ్నమై ఉంటుంది. ఎక్కడికి దేని మీదకి కూడా నా మనసు వెళ్ళదు అని పరమేశ్వరునితో అంటుంది. ముందుగా సుమంగళి స్త్రీగా ఉండి సుఖమైన జీవితాన్ని అనుభవిస్తుందని చెప్పావో ఆ స్త్రీ కథే ఇది అని పరమేశ్వరుడు ఇలా చెప్పడం మొదలు పెడతారు. ఆమె ఒక రాజుగారి దగ్గర ఒక నౌకరి యొక్క భార్య. ఆ నౌకరికి తన భార్యపై పూర్తి విశ్వాసం, నమ్మకం ఉన్నాయి. తను పతివ్రత అని ఆ రాజుగారి నౌకరు ఎప్పుడూ కూడా తన భార్యను పొగుడుతూనే ఉండేవాడు. ఈ విషయం మెల్లిమెల్లిగా రాజుగారి దగ్గర వరకు చేరింది. అప్పుడు రాజుగారి నౌకరుని పిలిచి, నువ్వు అందరితోనూ చెబుతున్నావు నీ భార్య పతివ్రత అని. నిజంగా నీ భార్య పతివ్రతేనా? నీకు పూర్తి విశ్వాసం ఉందా అని ఆ నౌకరుని రాజుగారు అడిగారు. రాజుగారి మాటలు విని నౌకరు ఇలా అన్నాడు: నా భార్య మీద నాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉన్నాయి. నా భార్య పతివ్రతే అని రాజుగారితో చెప్పాడు. అదే సమయంలో రాజుగారి మంత్రి ఇలా అన్నారు: నేను నీ భార్య పతివ్రత ధర్మాన్ని భంగపరిచినట్లయితే నీకు ఏ శిక్ష వేయవచ్చు చెప్పమని నౌకరిని అడుగుతాడు. నువ్వు నా భార్య యొక్క పతివ్రత ధర్మాన్ని భంగపరిచినట్లయితే నన్ను ఉరితీయమని చెబుతాడు. అలాగే నౌకరి కూడా రాజుగారిని అడుగుతాడు. ఈ మంత్రి నా భార్య యొక్క పతివ్రత ధర్మాన్ని భంగపరచకపోయినట్లు అయితే ఇతనికి ఏ శిక్ష పడుతుందో చెప్పమని రాజుగారిని అడుగుతాడు. అప్పుడు రాజుగారు మంత్రికి కూడా ఉరిశిక్ష పడుతుందని చెబుతారు. ఇలా ఈ విధంగా పరమేశ్వరుడు పార్వతీదేవితో అంటున్నాడు, ఈ కథను శ్రద్ధగా విను అని. అప్పుడు మంత్రి నౌకరిని అడుగుతున్నాడు, నేను నీ భార్య దగ్గర నుంచి ఏ వస్తువు తీసుకురావాలి? అప్పుడు నువ్వు నీ భార్య పతివ్రత ధర్మాన్ని భంగం చేశానని నమ్ముతావు అని. అప్పుడు నౌకరు మంత్రితో ఇలా అంటాడు, నువ్వు మా ఇంటికి వెళ్ళి నాకు వివాహ సమయంలో పెళ్లి కొడుకుగా ఉన్నప్పుడు ఇచ్చింది అది నా భార్య భద్రంగా ఉంచింది. నా భార్య దాచి ఉంచిన కత్తిని తీసుకువచ్చి నాకు చూపిస్తే అప్పుడు నేను నిన్ను నమ్ముతాను. నా భార్య పతివ్రత ధర్మాన్ని నువ్వు నష్టపరిచావు అని నౌకరి మంత్రితో అంటాడు. షరతుకు ఒప్పుకున్న మంత్రి పట్టణానికి బయలుదేరాడు. పట్టణంలో ఒక వ్యక్తిని కలిశాడు. ఆ వ్యక్తి డబ్బుల కోసం ఏ పని కావాలంటే ఆ పని చేసేవాడు. అటువంటి వ్యక్తిని కలిసి మొత్తం జరిగిన విషయం అంతా ఆ వ్యక్తితో చెప్పాడు మంత్రి. నువ్వు ఏదో ఒక విధంగా ఆ స్త్రీతో కలిసే విధంగా ఏర్పాటు చెయ్యి. అలా నువ్వు చేసినట్లయితే ఎంత ధనమైనా ఇస్తాను అని అంటాడు. ఆ మాటలు విన్న వ్యక్తి, ఆమె గురించి మాత్రం నువ్వు మాట్లాడకు. ఆ స్త్రీ పతివ్రత, ఆమె నీ మొహం కూడా చూడదు అని అంటాడు. సరే, అయితే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న కత్తిని తెచ్చి నాకు ఇవ్వు. అలాగే ఆ స్త్రీకి ఏదైనా చిహ్నం ఉన్నట్లయితే ఆ చిహ్నం గురించి కూడా చూసి నాకు చెప్పు అని అంటాడు. ఇలా చేస్తే నువ్వు ఏమి కోరినా ఇస్తాను అని చెబుతాడు. ఆ షరతుకి ఆ వ్యక్తి ఒప్పుకొని నేను ఈ పని తప్పకుండా చేస్తాను అని చెప్పి ఆ నౌకరి ఇంటికి వెళ్తాడు. అమ్మా, నేను నీ భర్త స్నేహితుడను. నేను చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చాను. అప్పుడు ఆ స్త్రీ అంటుంది, రండి, లోపలికి రండి. నేను మిమ్మల్ని ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు అని. అందువల్ల నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను. ఈ విధంగా ఆ వ్యక్తికి ఆ పతివ్రత స్త్రీ చాలా గౌరవ మర్యాదలను ఇచ్చింది. పాపం తనకు తెలియదు కదా ఆ వ్యక్తి తనను మోసం చేయడానికి వచ్చాడని. ఆ వ్యక్తి ఆ స్త్రీ దగ్గర 2 రోజుల పాటు ఉండిపోయాడు.
ఒక సమయంలో ఆ స్త్రీ స్నానం చేస్తూ ఉండగా ఆ వ్యక్తి దొంగచాటున ఆమె తొడ మీద ఉన్న పుట్టుమచ్చను చూసి అదే సమయంలో కత్తిని కూడా దొంగిలించి అక్కడి నుండి వచ్చేస్తాడు. ఆ కత్తిని తీసుకువెళ్ళి మంత్రికి ఇచ్చి పుట్టుమచ్చ గురించి కూడా మంత్రికి చెబుతాడు. అప్పుడు మంత్రి అతనికి అడిగినంత ధనాన్ని కూడా ఇస్తాడు. మంత్రి ఆ కత్తిని తీసుకుని నేరుగా రాజుగారి దర్బారుకు వెళ్ళి, రాజా, నేను ఆ నౌకరి ఇంట్లో 2 రోజుల పాటు ఉన్నాను. ఆమె చేతుల నుంచి కత్తిని కూడా తీసుకుని వచ్చాను అని చెబుతాడు. ఇది విన్న రాజుగారు దర్బారుని ఏర్పాటు చేస్తారు. ఆ సమయంలోనే కత్తిని నౌకరికి చూపించి తన భార్యకు ఉన్న పుట్టుమచ్చ గురించి కూడా చెబుతాడు ఆ మంత్రి గారు. ఆ నౌకరు మంత్రి చెప్పేదంతా నిజమని నమ్ముతాడు. నా భార్య పతివ్రత ధర్మాన్ని వదిలేసింది అని అనుకుంటాడు. రాజుగారు నౌకరిని పిలిచి 15 రోజుల్లో ఉరి తీయాలని ఆదేశిస్తాడు. రాజుగారు నౌకరిని, నీ చివరి కోరిక ఏమిటి అని అడుగుతారు. నేను చివరగా ఒక్కసారి నా భార్యని కలవాలి అనుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు రాజుగారు తన భార్యను కలవడానికి అనుమతినిచ్చారు. నౌకరు తన భార్యను కలవడానికి నేరుగా ఇంటికి వెళ్తాడు. నువ్వు నాకు ద్రోహం చేశావు. నేను నీ పైన నమ్మకంతో మంత్రి షరతుకు ఒప్పుకున్నాను. రాజుగారి దర్బార్లో రాజుగారి ఎదురుగా చెప్పాను. నా భార్య పతివ్రత ధర్మాన్ని నష్టం చేసినట్లయితే నన్ను ఉరి తీయాలని చెప్పాను. నన్ను ఇంకొక 15 రోజుల్లో ఉరి తీస్తారు అని చెబుతాడు. నువ్వు నాకు ద్రోహం చేసి చాలా బాధ పెట్టావు. నువ్వు నాకు ఏ మంచి చేయలేదు అని అంటాడు. ఆ నౌకరి భార్య ఇక్కడ జరిగిందంతా చెబుతుంది. అయినా సరే ఆ నౌకరికి విశ్వాసం కలగలేదు. తిరిగి రాజదర్బారుకు వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఆ పతివ్రత స్త్రీ భగవంతుణ్ణి వేడుకుంటూనే ఉంది. ఎలాగైనా సరే తన భర్తను కాపాడుకోవాలనే పట్టుదలతో ఆ పతివ్రత స్త్రీ రాజుగారి దర్బారుకు వెళ్ళి రాజుగారి ఎదురుగా తన నాట్యాన్ని చేయడానికి అనుమతిని కోరింది. ఆ నౌకరు భార్య భగవంతుణ్ణి తలుచుకుంటూ తన వేషాన్ని మార్చుకుంది. నాట్యం చేయడానికి ఆజ్ఞ ఇవ్వాలని రాజుగారిని కోరుతుంది. ఆమె చాలా అందంగా ఉంటుంది. అందువల్ల రాజుగారు కూడా అంగీకరిస్తారు. రాజుగారు, మంత్రులు అందరూ కూర్చొని ఉండగా నౌకరి భార్య నాట్యం చేయడం ప్రారంభించింది. రాజుగారికి ఆ స్త్రీ నాట్యం బాగా నచ్చింది. అప్పుడు రాజుగారు, నువ్వు ఏమి అడగాలి అనుకుంటున్నావు? నువ్వు ఏమి అడిగినా కూడా నేను ఇస్తాను అని అంటారు. అప్పుడు నౌకరి భార్య అంటుంది, ఈ సభలో ఉన్నవారే నా దగ్గర దొంగతనం చేశారు. ఇప్పటి వరకు తిరిగి ఇవ్వనే లేదు. వారికి ఉరిశిక్ష వేయండి అని చెబుతుంది. సరే, వారికి తప్పకుండా ఉరిశిక్ష వేస్తాను. ఆ దొంగ ఎవరని చెప్పమంటాడు. అప్పుడు ఆ స్త్రీ, ప్రభు, నీ మంత్రి గారే ఈ దొంగ అని చెబుతుంది. అది విన్న మంత్రి గారు లేచి, నేను ఎప్పుడూ ఏ దొంగతనం చేయలేదు. ఈ రోజు వరకు ఈమె ముఖాన్ని కూడా నేను చూడలేదు అని అంటాడు. ప్రభు, ఈ మంత్రికి నేను తెలియనప్పుడు ఈ కత్తిని మంత్రి ఎక్కడి నుంచి తీసుకువచ్చాడు? నేను మీ దగ్గర పనిచేసే నౌకరి యొక్క భార్యను. మీరు నిర్దోషి అయిన నా భర్తను ఉరి తీయాలని అనుకుంటున్నారు. నేను ఇప్పుడు మీకు మా ఇంట్లో జరిగిందంతా వివరిస్తాను అని చెబుతుంది. ఈ మంత్రి నా దగ్గరకు ఒక వ్యక్తిని పంపించాడు. నేను స్నానం చేస్తూ ఉండగా పుట్టుమచ్చల గురించి తెలుసుకున్నాడు. ఆ వ్యక్తి నేను ఇంట్లో వంట చేస్తూ ఉండగా కత్తిని దొంగిలించి తెచ్చి ఈ మంత్రికి ఇచ్చాడు. మంత్రి గారు పంపించిన వ్యక్తి మా ఇంటికి వచ్చి నాతో చెప్పాడు ఆ వ్యక్తి నా భర్త స్నేహితుడు అని. అతను మొదటిసారి మా ఇంటికి వచ్చాడు. అందువల్ల అతను ఎవరో నాకు తెలియదు. నేను ఆ వ్యక్తిని చాలా గౌరవంగా చూశాను. మా ఇంట్లో ఉండటానికి ఏర్పాట్లు కూడా చేశాను. ఆ విధంగా పతివ్రత చెప్పిన మాటలు విని రాజుగారు ఆ వ్యక్తిని కూడా దర్బారుకు పిలుస్తారు. ఆ వ్యక్తి కూడా జరిగిందంతా రాజుగారికి చెప్తాడు. అప్పుడు రాజుగారు మంత్రిని ఉరి తీయాలని ఆదేశిస్తారు. నేను నా భర్తను చాలా ప్రేమిస్తున్నాను. ఇప్పుడు కూడా పేరు కూడా పెట్టి పిలవలేదు. ఇలా అంతా కూడా రాజుగారితో చెబుతుంది. ఇంతటితో కథ ముగిసింది అని పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతారు. పార్వతి, నీ మొదటి ప్రశ్న, ఏ స్త్రీ త్వరగా సమయం కన్నా ముందుగానే విధవ అవుతుంది? ఏ స్త్రీ అయితే తన భర్తను పేరు పెట్టి పిలుస్తుందో ఆమె సమయం కన్నా ముందే విధవ అవుతుంది. భార్య భర్తను పేరు పెట్టి పిలవడం వల్ల భర్త యొక్క ఆయుష్ అనేది తగ్గుతూ వస్తుంది. సమయం రాకముందే ఆమె విధవ అవుతుంది. అలాగే దుఃఖభరితమైన జీవితాన్ని అనుభవిస్తుంది. నువ్వు భూలోకంలో చూసిన ఏ 3 స్నేహితుల గురించి మాట్లాడుతున్నావో అందులో 2 విధవ స్త్రీలు. అందులోని ఒకరు సుమంగళి స్త్రీ. అందులోని ఒక్కరే ఈ నౌకరి యొక్క భార్య. ఈ పతివ్రత స్త్రీ తన భర్త పేరును ఎప్పుడూ కూడా తన నోటితో పలుకలేదు. అక్కడ ఉన్న మిగతా 2 స్త్రీలు విధవలుగా జీవిస్తున్నారు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ కూడా వారి భర్తలను పేరు పెట్టి పిలిచేవారు. అందువల్లే వారి భర్తల ఆయుష్ తగ్గిపోతూ వచ్చింది. తద్వారా ఆ స్త్రీలు సమయం కన్నా ముందే విధవలు అయ్యారు. పార్వతి, నీ 2వ ప్రశ్న, ఏ స్త్రీ ఎప్పుడూ కూడా జీవితంలో సుఖంగా ఉండలేదు? ఏ స్త్రీ అయితే తన భర్త అనుమతి లేకుండా ఏదైనా తీర్థయాత్రలకు కానీ లేదంటే ఏమైనా ఉత్సవాలకు కానీ వెళుతుందో వారి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా సుఖం అనేదే ఉండదు.
అటువంటి స్త్రీ జీవితం అంతా కూడా ఏదో ఒక దుఃఖంతో బాధపడుతూ ఉంటుంది. అటువంటి స్త్రీకి భర్త ప్రేమ అనేది ఎప్పటికీ కూడా దొరకదు. పార్వతి, నీ మూడవ ప్రశ్న, ఏ స్త్రీ తన భర్తకు ఇలాంటి వాటిని ఇవ్వకూడదు? అదేమిటంటే, ఏ స్త్రీ ఎప్పుడూ కూడా తన భర్తకు శాపనార్థాలను అసలు ఇవ్వకూడదు. ఎవరైతే తన భర్తను తిడుతూ గొడవ పడుతూ ఉంటారో ఆమె ఎప్పుడూ కూడా సుఖంగా ఉండలేదు. అటువంటి స్త్రీ ఎప్పుడు కూడా ఏడుస్తూనే ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక స్త్రీ తన భర్తకు శాపనార్థాలు తిట్లు అనేవి ఇవ్వకూడదు. అటువంటి స్త్రీ కూడా సమయం కన్నా ముందే విధవ అవుతుంది. ఈ విధంగా పరమేశ్వరుడు పార్వతీదేవి అడిగిన 3 ప్రశ్నలకు సమాధానాలను ఇస్తారు. ఇది విన్న పార్వతీదేవి ఎంతో సంతృప్తి చెందుతుంది. ఏ స్త్రీ అయితే ఎల్లప్పుడూ నవ్వుతూ సంతోషంగా తన భర్తను గౌరవిస్తూ ఉంటుందో ఆ స్త్రీ దుఃఖం అనేదే అనుభవించదు. అటువంటి స్త్రీ ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి కూడా ఎప్పుడూ స్థిరంగా కొలువై ఉంటుందని, ధన ధాన్యాలకు లోటు ఉండదని, ఆ స్త్రీ తన ఇంటిని స్వర్గంలా మారుస్తుంది అని పండితులు చెబుతున్నారు. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.